ರೈತರೇ
ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం వచ్చినాక సార్ సార్ అన్న కొంచెం రౌండ్ సైడ్ ఉండమ్మా సార్ ఒకసారి ఒక్క నిమిషం సంజీవన్ వస్తున్నా సార్ రాజేశ్వరన్న సైడ్ సైడ్ జెండా ఎగిరి ఉదర్ మాట్లాడారు శివానా 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 ఇప్పుడు సహకార గేయం अभिजन्र वर्तवे पुष्पं वेदा पुष्पवान् प्रजावा पशुवान् भवति నా నిలబడండి Sir.
మరియు సంఘ వ్యవస్థాపకుడు అధ్యక్షులు అయిన గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ కొప్పరాజు లక్ష్మీకాంతారావు గారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకునే కార్యక్రమంలో మరియు అఖిల భారత 71వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా ఈ సమావేశంను ఏర్పాటు చేయడం జరిగినది. ఇందుకు గాను వివిధ గ్రామాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మీడియా మిత్రులు, అధికారులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి విశాల పరపతి సహకార సంఘం సభ్యులు శ్రీ బొలిశెట్టి శివయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాం. భరతరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మిగతా హుస్నాబాద్ తేజాల దేవేంద్రరావు గారు, కొత్త తిరుపతి రెడ్డి గారు, బిల్లా వెంకటరెడ్డి గారు, రవీందర్ గౌడ్ గారు, కట్కూరు చైర్మన్ రాజన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మిత్రుడు కేడల లింగమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారు పద్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సిద్దిపేట DCO నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. మా మిత్రులు, శ్రేయోభిలాషులు, సంఘ సభ్యులు, ఈ ఎడమ వైపు కూర్చున్న వాళ్ళు కొద్దిగా స్టేజ్ పక్కకు అయిపోయింది, మీరు ఇటు వస్తే బాగుంటుంది. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రిజిస్ట్రార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రిజిస్ట్రార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పరిమళాదేవి DCO గారు, ఎం సత్యనారాయణరావు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ CEO గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హుస్నాబాద్ RDO రామ్మూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హుస్నాబాద్ MRO రవీందర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి గారు సిద్దిపేట వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కోరుచు మరి నాగరాజు రెడ్డి MAO హుస్నాబాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. ఇప్పుడు మన సంఘ ఉపాధ్యక్షులు ఎగ్గిడి ఐలన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చేయవలసిందిగా కొంచెం నేను వివేచన క్రియాశీలత కలిగిన సభ్యునిగా మెలగడానికి నా సహకార సంఘ వ్యవహారాలు, సమస్యలు, పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. ఎక్కువ పరిమాణంలో వ్యాపారం చేస్తేనే లాభం ఉంది కనుక సంఘ సేవలు పొందేలా పాటుపడతాను. నా సహకార సంఘ మూలధనం తగినంతగా ఉండడానికి, వృద్ధి చెందడానికే ఎల్లప్పుడూ కృషి చేస్తాను. సభ్యునిగా నా సహకార సంఘం లెక్కలు, ఆడిట్ వివరాలు, ఆర్థిక పరిస్థితి,
పని తీరుతెన్నులకు సంబంధించిన సమాచారం నాకు తప్పకుండా తెలియజేయాలని అడుగుతాను. నా సంఘం నాకై ప్రత్యేక సదుపాయాలు అప్పులు ఇవ్వాలని కోరుకోను. నేను నా సంఘాన్ని చూసి గర్వపడతాను. అది చేయగలిగినంత సేవ చేసేలా సహకారం చేస్తాను. నేను నాలాంటి వారి ముందుకు నడిపించవలసిందిగా మా ప్రెసిడెంట్ గారికి కోరుతున్నాను. వేదికని అలంకరించిన సహకార వారోత్సవాల్లో భాగంగా విశాల సహకార పరపతి సంఘం హుస్నాబాద్ నందు జరుపుకుంటున్నాం. ఈ సహకార సంఘ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి స్మృత్యర్థం జరుపుకోవడం జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మిశ్రమ ఆర్థిక విధానం అయిన ప్రజల యొక్క భాగస్వామ్యంతో కలిసి ఉన్న ఆర్థిక విధానం సహకార ఆర్థిక విధానం ద్వారానే పెట్టడం జరిగింది. అందుకని ఈ ప్రజల భాగస్వామ్యంతో పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛాపూర్వకమైన సభ్యత్వాలను తీసుకోవడం ద్వారా ఈ యొక్క సహకార సంఘాలు ప్రజల్లోకి మున్ముందుకు వెళ్ళి దీన్ని అభివృద్ధి చెందడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు పోతుంది. దీంట్లో ప్రతి ఒక్క సభ్యులు పట్టుదలతో పనికి అంకిత భావం. సహకార యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో దీన్ని తీసుకెళ్ళి సహకార విద్యావంతుల్ని చేయడమే మా యొక్క సహకార యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా ఈ ఎడ్యుకేషన్ని విద్యా శిక్షణ మరియు ఉద్యోగులు అంతేకాకుండా విద్యావంతుల యొక్క ప్రత్యేక దినంగా ఈరోజు ఉంది. కాబట్టి మహిళల యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే మహిళలు సహకార సంఘాలలో అభివృద్ధి చెందుతారో అప్పుడే మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. అటు వెనుక ఇమ్మీడియట్గా మన ఆర్థిక విధానం ముందు మెరుగుపడి భారతదేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సహకార సంఘ వారోత్సవాలకి ఈనాడు మనకి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రులు గారు ఇచ్చేయడం దీన్ని మనం ఎంతో గర్వంగా నాటికి లక్షల్లో సంఘం పేరు ది హుస్నాబాద్ విశాల సహకార పర్పస్ సంఘం లిమిటెడ్ హుస్నాబాద్. రిజిస్టర్ నెంబర్ 191 TD. స్థాపితం 14/2/1959. మొత్తం సభ్యులు 5,000 సభ్యులు. సంఘ వాటాధనం 13 లక్షలు. వాటాధనం 35,000. సభ్యుల డిపాజిట్ 75,17,000. కేడీఎస్ బ్యాంక్ డిపాజిట్ 10 లక్షలు. సభ్యుల నుండి రావాల్సిన అప్పులు 18,08,06,313 రూపాయలు. 1,828 మంది సభ్యులు. 1,131 సభ్యులు స్వల్పకాలిక రుణాలు. 9,01,88,416. 77 సభ్యులు దీర్ఘకాలిక రుణాలు. 3,30,14,515. 155 సభ్యులకు బంగారు రుణాలు. 1,20,40,100 రూపాయలు. 57 సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగులు 8,328 రూపాయలు. 389 సభ్యులకు వ్యాపారస్తులకు మరియు రైతులకు 3,45,79,640 రూపాయలు. 19 సభ్యులకు 2 మరియు 4 వీలర్స్ లోను 34,312. బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలు 9 కోట్ల నికర లాభం 1,08,00,000 రూపాయలు. సంఘం యొక్క ఇవ్వబడును బంగారంపై ఆభరణాలపై తాకట్టు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సభ్యులకు సేవింగ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లాకర్ల సదుపాయం కూడా. ఎరువుల అమ్మకాలు, పురుగు మందులు 75,41,50,000 రూపాయలు. హుస్నాబాద్ స్టాక్లు 52,50,000 రూపాయలు. హుస్నాబాద్ PPPC గోదాం 40,97,000 రూపాయలు. 97,000 రూపాయలు. నల్లపల్లి అవతారం చేసి
షటర్ రూమ్ గోదాము 73,43,43,000 రూపాయలు, మొత్తం 75 లక్షల ద్వారా వ్యాపారం చేయడం జరుగుతుంది. అప్పటికి దాని ద్వారా వచ్చే లాభంతో ప్యాడి పురాతనమైన భవనంలో ఉండి నూతనంగా మరి జిల్లా కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు రవీంద్రరావు గారు 2 కోట్ల రూపాయలు ఈ నూతన మరి గోదాముకు మరియు మన బ్యాంకు బిల్డింగ్ బ్రాంచ్కి సంఘ కార్యాలయానికి కూడా నాబార్డు నుంచి 2 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఇవాళ వారి పెద్దల చేతుల మీదుగా ఇవాళ మనం అది ప్రారంభించుకోవడం కూడా జరిగిందని మీ అందరికీ మరి తెలియజేస్తూ, మరి ఇంకా సంఘానికి మన ఇప్పుడు పెద్దలు ఈ గ్రామ మాజీ సర్పంచ్ మరి ఉస్మానాబాద్ పట్టణాన్ని మొన్ననే మన మంత్రి గారు మరి వరల్డ్ బ్యాంకు మరి హైవే మరి ముందు చూపుతోటి వారు ఒక 100 ఫీట్ల రోడ్డు ఆ రోజుల్లో పర్మిషన్ ఇప్పించి పేద ఉస్మానాబాద్ పట్టణ వ్యాపారులు కూడా రైతులతో ఒప్పించి వారి సొంత భూమిని కూడా ఉస్మానాబాద్ ప్రాంతానికి 3,500 ఎకరాలు ఆయకట్టు పాలడానికి మరి వారు అప్పుడు మరి ఎలాంటి నిస్వార్థం లేకుండా మరి స్వార్థం లేకుండా మరి ఉస్మానాబాద్ ప్రజలకు మరి మంచినీళ్ళు కానీ రైతులకు వ్యవసాయ భూములకు నీళ్లు అందించే విధంగా మరి అప్పుడు వాళ్ళు ఎంతో మరి పట్టుదలతో కృషి చేసి ఈ సంఘాన్ని కూడా వారు మరి అధ్యక్షులుగా ఉన్న కాలంలో 1959లో స్థాపించి ఒక రైస్ మిల్లును కూడా మరి స్థాపించి మరి ప్రారంభం చేసి దాన్ని చాలా రోజులు లాభాలను నడిపించిన తర్వాత మధ్యలో కొన్ని అవంతరాలతోటి పెండింగ్ అయినా మళ్ళీ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మరి మనమంతా సంఘ సహకార సంఘం మరి ఎప్పుడు కూడా రైతుల కోసానికి ప్రతి రైతు కూడా మరి ఎరువులు కానీ ఇవాళ సంఘాలు 2005 కంటే ముందున్న ప్రభుత్వం సంఘాలను తీసుకోవాలన్న ఆలోచన ఉంటే అప్పుడు మొత్తం సంఘాలను రైతులకు రుణమాఫీ చేసి సంఘాలను ఆర్థికంగా మరి తీసుకురావడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని విధాల ప్రభుత్వం మరి ఇలా కృషి చేస్తుందంటే మనం మరవకుండా ప్రతిదీ కూడా సంఘం ద్వారానే అమ్మకాలు జరగాలి, సంఘం ద్వారానే ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుగోలు చేసి ఈ సకాలంలో కూడా అప్పులు చెల్లించి సంఘాన్ని అభివృద్ధి వాటిలో నడిపించినప్పుడే సహకార సంఘాలు కూడా ముందుకు ఇవాళ మనకు పక్కనున్న ముల్గనూరు సహకార గ్రామీణ బ్యాంక్ ఇవాళ ఎవరికి అందని చేతిలో అన్ని రంగాలలో మరి ముందుకు పోతుందంటే రైతుల ఐక్యమత్యంతో అక్కడ ఉన్న పాలక వర్గం మరి అందరూ పట్టుదలతో పని చేసినప్పుడే ఇవాళ ఆసియా ఖండంలో మరి ఇలా ముల్గనూరు డైరీ కానీ ముల్గనూరు బ్యాంకు కానీ ఇవాళ మంచి ముందంజలో ఉండి రైతులకు లాభాలు చేయడంలో ముందున్నది. మరి మీ వేదిక మీద ఉన్న మరి ముగ్గురు మరి సహకార సారథులు ప్రభాకర్ గారు, రవీంద్రరావు గారు, ప్రవీణ్ రెడ్డి గారు మరి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మరి సహకార విప్లవం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా అగ్రగామిగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు మన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పత్రికా మిత్రులకు ముందున్న చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. విశాల పరపతి సంఘ సహకార సంఘ నూతన భవనం కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రివర్యులకు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి మంత్రి గారికి వేరే షెడ్యూల్ ఉన్నది, మరి దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకొని నేను కూడా 2 నిమిషాలు చెప్తాను. మరి పంటలతోటే ముందుకు పోతుంది. మరి ఈ సొసైటీ ద్వారా విశాల పరపతి సహకార సంఘాలు చాలా వెనుకబడి మరి వీటిని బలోపేతం చేయాలి, రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మరి పొదుపు సంఘాలు కానివ్వండి, వడ్లు కొనుగోలు కేంద్రాలను కానివ్వండి ఇలా ముందుకు తీసుకెళ్ళాడు. మరి అదేవిధంగా మరి కోవిడ్ టైంలో కూడా సొసైటీ గారు సహకార సంఘం ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో లాభాల బాటలో నడిచేందుకు కూడా ప్రభుత్వాలు ఏదున్నప్పటికీ కూడా మరి ఇలాంటి రైతులు కూడా సద్వినియోగపరుచుకున్నప్పుడే ముందుకెళ్తాయి. రైతులు కూడా మరి సహకార సంఘాన్ని మంచిగా
సద్వినియోగపరుచుకుంటూ మున్ముందు ఇంకా లాభాల బాటలో ఉండే విధంగా మరి సంఘాలు లాభాల్లో ఉన్నప్పుడే రైతులకు కూడా మంచిగా సహకారం అందుతుందని ఈ సందర్భంగా తెలియదు. గ్రామాల్లో కూడా మన గోదాములు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా రైతులకు అనుగుణంగా మరి వర్షాభావ పరిస్థితులలో కానివ్వండి అట్లా మనము ధాన్యం నిల్వ చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. జై హింద్. నా పేరు రాజేశ్వరరావు. సంఘం మొదలుపెట్టిన రోజు నాకు బాగా గుర్తుంది. నేను చాలా చిన్న పిల్లవాడిని. మా ఇంట్లో మొదలైంది. ఇంత పెద్దగా ఇంతమందికి రకాలుగా చూస్తున్నాం. ఈ సంఘం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఎంతో పైకి రావాలి. ఇంకెంతో మందికి సహకారం చేయాలి. ఎన్నో రకాలుగా పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ మొత్తం సహకారం ఎక్స్టెండ్ చేయాలని వారిని రిక్వెస్ట్ చేస్తూ సంఘానికి మీ అందరికీ ఇప్పుడు మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రి గారికి పొన్నం బాబురావు గారికి ఇంకొక మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి గారికి రవీంద్రరావు గారికి ఈ సహకార సంఘంలో మా గొప్పరాజు లక్ష్మీకాంతరావు గొడవారి ఇద్దరు కొడుకులు నమ్మడి గారికి వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు పేరు పేరున హాల్లో ఉన్నటువంటి 29 ఏర్పాటు చేశారు 14 గ్రామాలతో. ఈ తర్వాత 4 మండలాలతో కూడా ఇప్పుడు హుస్నాబాద్ అక్కనపేట మండలాలతో నడుస్తాము. 75 కోట్ల ఆ స్థిర ఆస్తులతో ఉన్నది. మన శివయ్య గారు రాకముందు కూడా చాలామంది అధ్యక్షులు వచ్చారు. అప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల కొంత ముందుకు పోలేదు. ఇప్పుడు దానికి ఈ సంఘానికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటుంది. 1,25,000 ఎకరాల రాయకట్టు వస్తా ఉంది, గౌరవం కలిపేది. దాని గురించి ప్రభాకర్ నగర్ మంత్రి గారు కూడా బాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఆయకట్టు పెరిగినప్పుడు ఇది వ్యవసాయ ఆధారిత సంఘము. దీనికి ఇట్లా పరిశ్రమలు కూడా వస్తాయి. దీంతో మనం చాలా ఉపయోగపడేటట్టు ఇప్పుడు మనం అందరం ఏకతాటిగా దీన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరుతూ హుస్నాబాద్కు గొప్పరాజు లక్ష్మీకాంతరావు భారతదేశానికి నెహ్రూ, గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్ హుస్నాబాద్కు గొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు వారు చేసిన అన్ని పనులు ఇప్పుడు చాదగాక మనం చాదనైనా వారు చేసిన వాటిలాగా మళ్ళీ మనం ఆఫీసులు వేరే పెట్టుకుంటాము. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రభాకర్ గారు చేస్తూ ఉన్నాడు. అందులో గతంలో నేను అంటలేను, ఇప్పుడు బాగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం సహకరించాలని కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రవీంద్రరావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే సంఘ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయింది మా అన్న చెప్పినట్టు 77 కోట్ల చిల్లర నికర ఆదాయం వచ్చింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా వినవి ఏంటంటే, ఎన్నెన్నుండో మనం రైతులకు ప్రత్యక్షంగా లాభం జరుగుతలేదు. ఎందుకంటే ఇది ఒక వడ్డీ వ్యాపారం జరిగినట్టు అవుతుంది. మనం ఎప్పుడో లోన్ ఇస్తున్నాం, ఏదో గవర్నమెంట్ వస్తుంది, రుణమాఫీ చేస్తుంది, పోతాం తప్ప మనం ప్రత్యక్షంగా రైతులకు ఇక్కడ లాభం జరుగుతలేదు. గౌరవం వస్తుంది కాబట్టి ఇక్కడ ఓ ప్యాడ్ ప్లాంట్ మనం కూడా ముల్కనూరు లాగా ఓ కావేరీ సీడ్ లాగా మనం ప్లాంట్ పెట్టుకొని ప్యాడ్ ప్లాంట్ పెట్టుకుంటే సింగిల్ విండో ప్లాంట్ పెడతారా? లేదు లేదు, మీరు సహకారంతో మేము సింగిల్ విండో వాళ్ళు చేస్తాం కాబట్టి శివన్ అడిగినావా? అదే మేము నన్ను అడిగినావా? ఇక్కడ రైతులకు అందరికీ చాలా లాభదాయకం అవుతుంది. ఈ ప్రాంతం ఇప్పుడు ముల్కనూరు సీడ్ అంటే ఫేమస్ అయింది, కావేరీ సీడ్ అంటే ఫేమస్ అయింది. మన హుస్నాబాద్ సీడ్ కూడా రైతులకు డైరెక్ట్ అయితే బాగుంటుంది. మనం ఏమున్నా గోల్డ్ లోను ఆస్తులు పెంచుకుంటున్నాం, కానీ రైతులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మంత్రి గారికి ఇది మర్చిపోకుండా తప్పకుండా మీ ప్రసంగంలో చెప్పినట్టయితే బాగుంటుంది. నిజామాబాద్ జిల్లా నాయకుడు, రాష్ట్ర స్థాయి సహకార యూనియన్ అధ్యక్షుడు బాణాల మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకేనా ఈరోజు సహకార వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ సహకార సంఘంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా పెద్దలు డిసిసిబి అధ్యక్షులు రవీంద్రరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు
ప్రవీణ్ రెడ్డి అన్న గారు, సభాధ్యక్షుడు సోదరుడు శివయ్య గారు, అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి సెట్విన్ రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ గారు గిరిధర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా సహకార సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి సహకార వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి సహకార వారోత్సవాల భాగంగా నేను చైర్మన్ అయిన తర్వాత అన్ని జిల్లాల్లో యూనియన్ ఒక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకొని నా కాన్స్టిట్యూన్సీలో పెద్ద సహకార సంఘం ఉన్నది, ఇక్కడ ఎందుకు పెట్టకూడదు, ఇక్కడికే రమ్మని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంత గర్వంగా ఉందంటే ఈ వేదిక పైన ఈ కరీంనగర్ జిల్లా నుంచి అందరూ కూడా సహకార వ్యవస్థ ద్వారానే ఉన్నతమైనటువంటి పదవులను తీసుకొని సహకార వ్యవస్థను కరీంనగర్ జిల్లాలో పటిష్టపరిచినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా. ప్రభాకర్లకు, రవీంద్రలకు కూడా చెప్పేది ఏంటంటే, నేను ఈ మధ్యన మేము అనుకున్నాం ఏంటంటే ఈ వ్యవస్థ కొంత అంటే వృద్ధి చెందడానికి అవకాశం ఉంటే అందుకు మనకి ఇక్కడనే ప్రత్యక్షమైన ఒక ఉదాహరణ ఉంది. ముల్కనూరు సహకార సంఘం ఏ విధంగా అభివృద్ధి అన్నింటిలో ఉత్తమంగా ఉన్నటువంటి సహకార సంఘాన్ని మన పక్కనే ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి త్వరలోనే నేను ఏంటంటే ఈ సహకార వ్యవస్థ ద్వారా పదవులు పొందిన వాళ్ళందరికీ కూడా యూనియన్లో ఒకరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నా. మీరు పిలుస్తున్నా, నేను ఆగడానికి మీకున్న అనుభవం ద్వారా చెప్తే మా వంతు నాకు ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా ఈ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ నాకంటే పెద్దవాళ్ళు ముగ్గురు అంటే వ్యక్తులను వారు ఈ సహకార వ్యవస్థ గురించి మరింత విపులంగా మీకు తెలియజేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ ప్రభాకర్ చెప్పాను, అధ్యక్షుడు చెప్తే రండి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చేసేందుకు వారికి కూడా వాళ్ళ పాలక మండలి సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక సహకారం చేసినటువంటి లక్ష్మీకాంతరావు గారి విగ్రహావిష్కరణలో నాకు భాగస్వామ్యం దొరికినందుకు సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ పాలక వర్గానికి మరియు అదేవిధంగా సిద్దిపేట DCO గారికి కూడా ప్రత్యేకమైన, మరి ముఖ్యంగా ప్రభాకర్ నాకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని సహకార వ్యవస్థలో ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదు అన్న. ఆ వ్యవస్థను బలోపేతానికి మీరు ముందుకు వచ్చినందుకు మరొకసారి శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడే హుస్నాబాద్ లో ఒక సెట్విన్ మహిళలకు ఉపాధి స్పీచ్ చేయబడుతున్నారు. ఇప్పుడే ఈరోజు కొంతమంది అభ్యర్థులు ఈ సహకార సంఘాన్ని కుమారెడ్డి గారికి ఇంగ్లీష్లో కోబ్రదర్, తెలుగులో సడగూడ అన్నారు. మన ముల్కనూరు సింగిల్ విండో అధ్యక్షుడు గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరుడు ప్రవీణ్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతాం. అన్న భోజనం రెడీ చేసుకో. ముఖ్య అతిథిగా చేసిన ఈరోజు సహకార సంఘ వారోత్సవ సందర్భంలో మా హుస్నాబాద్ సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయం, గోదాం, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో వచ్చేసిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ వేదికలు ఇచ్చిన DCC అధ్యక్షుడు, మాజీ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీంద్ర గారికి, యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా లక్ష్మీకాంతరావు గారి కుటుంబ సభ్యులకి, సెంట్రల్ అధ్యక్షులకి, మరి ఈ యొక్క సంఘం యొక్క అధ్యక్షుడు శివయ్య గారికి, పాలక వర్గానికి, మరి మున్సిపల్ చైర్మన్ గారికి, మరి ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న సంఘ సభ్యులకి, రైతులకి అందరికీ కూడా మనవి చేస్తూ, చాలా సంవత్సరాలు ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం నవంబర్ 15, 14 నుంచి 21 వరకు జరుగుతూ ఉంటారు. దాని నుంచి కూడా ఎవరైతే మొదటిసారిగా అధ్యక్షులు అయిన తర్వాత మరి అంత పై స్థాయిలో మరి నంబర్ 2గా కూడా వివరించడం సహకార వారితో కూడా సంబంధాలు అండి. దాంట్లో భాగంగా ఆ రోజు 2004లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర టైంలో వచ్చిన తర్వాత ఆ రోజు అధ్యక్షులను నియమించి ఆ విధంగా వాటికి కావాల్సిన వనరులు కూడా ఏదైతే ముఖ్యంగా ఫైనాన్స్ ఫండ్ కూడా వారికి ఇచ్చి బలోపేతం చేసి దాంట్లో మరి వారు ఎన్నుకున్న దాంట్లో అధ్యక్షుని గవర్నమెంట్ తీసుకురావస్తే దీన్ని న్యాయం చేస్తున్న దాంట్లో చూస్తే మనం
అదేవిధంగా DCMS కు మన ప్రభాకర్ గారిని మార్కెట్ ద్వారా ఆ రోజు మనకు మొట్టమొదటిసారిగా కల్పించిన ఏదో పోస్ట్ కోసం ఇచ్చిందని కాదు, ఆ రోజు ఇచ్చింది ఆ వారు వచ్చిన తర్వాత ఈరోజు సహకార సంఘాలను బలోపేతం చేయడం కోసం ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉన్నదో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రొక్యూర్మెంట్ సహకార సంఘాన్ని తీసుకున్నాడు, కానీ మహిళా సంఘాలు తీసుకున్నాడని చేసిన సందర్భంలో ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ ద్వారా ఈరోజు ఫర్టిలైజర్ కొనుగోలు చేసి ఆ రోజు రైతాంగానికి అందుబాటులో తీసుకుని ఉన్నాయి. దాని ద్వారా ఇవే కాకుండా మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు కానీ ఇతర పప్పులు కొనుగోలు కానీ ఇతర అన్ని కూడా కార్యక్రమం చేసుకొని ఆ రోజు మార్కెట్ మూసేస్తున్న సందర్భంలో దాన్ని లాభదాయకంగా తీసుకుని వస్తే ఎంతో విధంగా ఆ విధంగా ఎన్నో కార్యక్రమం చేసుకొని లాభదాయకంగా వాళ్ళు మార్కెట్ తీసుకొని వచ్చింది. దానికి అనుగుణంగా మరి వారు ఇక్కడి నుంచే కాకుండా అదేవిధంగా క్రిప్కోకు వారి డైరెక్టర్ కూడా కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మరి రవీంద్రరావు కూడా ఇక్కడికే ఆగకుండా మన రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కావడం, అదేవిధంగా దానికి తోడుగా దేశంలో ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నదో దానికి కూడా అధ్యక్షుడు కావడం జరిగిందని కూడా మీ అందరూ కూడా మనం చేస్తాము. ఈ విధంగా రాష్ట్ర రవీంద్రరావు గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి దాని లాభాలను తీసుకొచ్చినప్పుడు మరి అంటే ఈరోజు ఆ విధంగా నాబార్డు ద్వారా ఆయన సంబంధాలు పెట్టుకొని రాజధాని రుణాలు తీసుకొని ఈయన కార్యక్రమం చేయడంలో రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ వ్యవస్థలు కాపాడుకుంటే కానీ మనం బలోపేతం కాలేమని కూడా మన రైతాంగానికి మనం చేస్తాము. మరి ఈ వ్యవస్థను కాపాడుకొని దీని ద్వారా లబ్ధి పొంది ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని, ఏ విధంగా రాజకీయ వ్యవస్థలు ఏమున్నప్పటికీ కూడా సహకార వ్యవస్థలు వచ్చిన తర్వాత మాత్రం మనందరూ కూడా ఈ సంఘాన్ని కాపాడుకునే విషయంగా ముందుకు వెళ్ళాలనేది రాజకీయం అందా ఈ గేట్ బయట ఇళ్ళకి వచ్చిన మాత్రం రైతాంగానికి సేవ చేసే విధంగా ఏ విధంగా లాభమైతే దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకోవాలని కూడా మీతో మనం చేస్తూ ఆ విధంగా బలం భేదం చేసుకొని ఇప్పుడు ఏదైతే మరి ముందు అడుగులో ఉండి మరి రైస్ మిల్ అనుకోని మరి సీడ్ ప్రాసెసింగ్ అనుకోని మేము ముందుగా ఆలోచన తెచ్చులో చాలా సంతోషం. మా వంతు సహకారం మీకు ఏ విధంగా నడుపుకోవాలని ఉంటుందో ఆ వంతు మాకు మీ సహకారం అందిస్తామని కూడా మీతో మా తోడుగా కూడా మీరు ఉంటారు కనుక ఆ విధంగా మాకు ఎంతో సంతోషం. ఈ విధంగా సహకార సంఘాలు బలోపేతం అయితే మేము ఇప్పటికి కూడా కుటుంబ సంఘం ఒక్కటి చెప్పకుండా పక్క కూడా వేరే ఉత్సవ సంఘం ఉన్నది. ఇంకా అటుపోతే ఇప్పుడు రవీంద్ర గారు వారి సంఘం కావచ్చు. ఆ విధంగా ఈ విధంగా సంఘాలు ఉంటే మాకు కూడా సంతోషం. మనం కూడా యునైటెడ్ గా రైతాంగానికి బలోపేతం చేసరికి లాభదాయకం ఉంటుందని ఏవైతే రాయితీలు ఇస్తున్నాయో మరి ఈ వ్యవస్థలు బలోపేతంగా ఉంటేనే ఆ రాయితీలు మనం తీసుకొని అందరు కూడా లాభదాయకం. ఈరోజు ఉదాహరణకి రుణమాఫీ ఉన్నది. ఆ రుణమాఫీ మనం అందరం కూడా బలోపేతమని ఎంతో మంది అందరూ అప్పులు తీసుకుంటే ఆ రుణమాఫీ అందరూ పరిస్థితి. మరి ఏదో 500 అప్పులు ఇచ్చినాం అంటే 500 లాభం అవుతుంది. కానీ బలోపేతం అయిందంటే 2000 మంది కావచ్చు, 3000 మంది కావచ్చు. ఆ విధంగా రాయితీ వీటి మీద రాయితీ ఏదో వస్తుందో అందరూ కూడా లాభం అవుతుంది. అందుకోసమే ఈ విధంగా వీటిని బలోపేతం చేసుకొని రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతో ఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా సబ్సిడీలు రావడం జరుగుతుంది. ఆ విధంగా వాటిని చేసుకొని మన లాభదాయకంగా ఉండాలని కూడా మీతో పనిచేస్తూ ఈ బలోపేతం ముందుకు నడవాలని కోరుకుంటూ రాబోయేలో మీరందరూ కూడా ఆ విధంగా నడుస్తారని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మరి సిపిఐ గారు కానీ వారి కార్యవర్గం కూడా ధన్యవాదాలు. కేంద్ర అధ్యక్షులు పొన్ను రవీంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హుస్నాబాద్ విశాల పరపతి సంఘ అధ్యక్షుడు శివయ్య గారు, వారి పాలకవర్గం రాజకీయంగా ఏ పదవి ఉన్నా సహకారాన్ని విస్మరించకుండా ఈ రోజు వరకు కూడా క్రిప్కో డైరెక్టర్గా వ్యవహారం చేస్తున్న గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, అదేవిధంగా బీసీ ప్రభాకర్ గారు, వేదికపై ఆసీనులైన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ముల్కనూరు నాగేశ్వరరావు గారు, వేదికపై ఉన్న ఇతర బాధ్యులందరికీ కూడా వేదిక ముందున్న ఈ సంఘ సభ్యులు, మా మిత్రులు, అదేవిధంగా ఈ సంఘ వ్యవస్థాపకులు గౌరవనీయులు వారు బొప్పరాజు, స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు మాజీ శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ, ఈ సంఘ సిబ్బందికి నమస్కారం. విషయం ఏంటంటే మహిళలు టెక్నాలజీ, ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ మయమైంది, అరచేతిలోనే వైకుంఠం అన్నట్టు తీసుకొచ్చినట్టయితే సహకార సంఘాలకు మహిళలు కానీ యువత కానీ రావడానికి ఆస్కారం ఉన్నది. సో ఆ దిశగా ఇవాళ మనం కూడా ప్రయత్నం యూపీఐ సర్వీసెస్ అన్నీ కూడా తీసుకొచ్చినాం. అవన్నీ కూడా సంఘానికి ఇచ్చినట్టయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నట్టయితే 50 ఏళ్ళు దాటిన వాళ్ళే, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకి ఏమన్నా అయితే పైసలు ఇద్దామంటే ఇన్సూరెన్స్
ఆ రకంగా ఉన్నారు సభ్యులు. యువత వచ్చినట్టయితే వాళ్ళ కుటుంబాలకు కూడా ఉపయోగపడే ముల్కనూరును స్ఫూర్తిగా తీసుకొని 2005 మేమిద్దరం కూడా జిల్లా బాధ్యులుగా అలా పనిచేసుకోవడానికి ఆస్కారం కల్పించారు. కొనుగోలు కేంద్రాలు కూడా ఈ మాట కూడా చెప్పాలి. మేము అయినాక 2008లో గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మేమిద్దరం వారు మార్కెట్ చైర్మన్ గా ఉన్నారు. మేము కొనుగోలు ప్రారంభం చేసిన మొట్టమొదటి జిల్లా కరీంనగర్ జిల్లా అనే మాట ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరింపజేసి 22 జిల్లాలకు తీసుకుపోయిన అనేక విషయాలు ఇవాళ ముల్కనూరును స్ఫూర్తిగా తీసుకొని ఒక్కొక్క సంఘాన్ని ఉరికించే ప్రయత్నం చేసినాం. ఉన్నది వాటాదానం ఉన్నది ఎన్ని పైసలు జమ చేస్తామంటే ఆనాటి పరిస్థితులు 3 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి 5 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి జమ చేసి ఇవ్వగానే అన్ని సంఘాలకు ఇవాళ వాటాదానం ఇప్పించిండ్రు. ఇప్పుడు నా సంఘానికే సంవత్సరానికి 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది క్రిప్కో ధర. జగిత్యాల సంఘానికి కూడా ఇట్లా 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. ఈ రకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సంఘాలను నడిపించుకోవడానికి మన వంతు కూడా బాధ్యత ఉండాలి, సభ్యులకు కూడా బాధ్యత ఉండాలి. ఇలా శివయ్య గారు చెప్పారు దాదాపు 2 కోట్ల రూపాయలు దీనికి వెచ్చి అన్ని జిల్లాల్లో అయితే లేదు బాధ. కరీంనగర్ ఒకటే గొప్ప చెప్పుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా అయినట్టయితే బాగుంటుంది. ఈ రకంగా అన్ని కూడా ముందుకు పోవాలి, ఇంకా మనం ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడే రాజిరెడ్డి గారు అడిగిండు మన రైస్ మిల్లు పెట్టాలని. ఖచ్చితంగా వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా మనం ఉపయోగపడాలి అనేది కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా సంఘం ప్రభుత్వం అదుమాయిషి చేస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది. తప్పు చేసినప్పుడు మనను సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది, లేకుంటే శిక్షార్హులైతే శిక్షించే కార్యక్రమం చేస్తుంది. డబ్బులు మాత్రం మనమే ఖచ్చితంగా పోగు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రభుత్వం మీద ఆధారపడి పని చేసినప్పుడు చేసుకునడానికి 1.5 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వనరులు తక్కువ లేవు, కానీ ఏ రకంగా నడుపుకుందాం, ఏం చేద్దాం అనేది మనం ఆలోచన చేయాలి. మంచి ఆలోచన రాజిరెడ్డి గారు చెప్పింది. ఒక మిల్లు కట్టుకోవాలి, ఎక్కడో ఎందుకు పోవాలి, మనమే మిల్లు కట్టుకోవాలి. ఇప్పుడు ముల్కనూరు లెక్క బియ్యం అమ్ముకోవాలి. ముల్కనూరు బ్రాండ్ ఏదైతే ఉన్నదో, నేను కూడా ముల్కనూరు బియ్యమే తింటా, అది నిజంగా కూడా ఏడికెలా తెప్పించుకుంటా. పోయేటట్టు చేసుకోవాలి, అమ్ముకోవాలి. మన బ్రాండ్ మనం క్రియేట్ చేసుకున్నట్టయితే ఈ కొనుగోలుకు కూడా ఇబ్బంది ఉండదు. మన బియ్యం మనం బట్టి ఇక్కడనే మనం బియ్యం విక్రయం చేసినట్టయితే కొనుగోలు కూడా పరిస్థితి ఆనందదాయకం, సంతోషం అనే వారి పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం. ఇప్పుడు సహకార సారథి కార్యవీక్షకుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పెద్దలు ప్రభాకర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, హుస్నాబాద్ సింగిల్ విండో అధ్యక్షులు బలిశెట్టి శివయ్య గారు, ఉపాధ్యక్షులు ఐలయ్య గారు, గౌరవ కార్యవర్గ సభ్యులు, సిఇఓ గారు, సిబ్బంది, అదేవిధంగా వేదిక మీద ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు కొట్టూరు రవీంద్రరావు గారు, కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర సెటిల్మెంట్ సంస్థ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు ముల్కనూరు సహకార సంఘ అధ్యక్షులు సోదరు ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఫిబ్రవరి 1959లో వ్యవస్థాపన చేసినప్పుడు 3-4 సంవత్సరాల వయసులో ఉన్నాయి చెప్తా ఉన్న రాజేశ్వరరావు గారు, మొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుమారుడు రాజేశ్వరరావు గారికి, సంజయరావు గారికి, వారి కుమార్తె అంటే అల్లుడు కిషన్ రావు గారికి, వారి మనవడు భరత్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి గారికి, మాజీ సింగరేణి అధ్యక్షుడు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎన్సిఏ మన కోఆపరేటివ్ యూనియన్ తరఫున రామూర్తి గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ హమీద్ భాయ్ గారికి, మున్సిపల్ చైర్మన్ అనిత గారికి, రజిత గారికి, వైస్ చైర్మన్ అనిత గారికి, ఫ్లోర్ లీడర్ పద్మ గారికి,
గౌరవ కౌన్సిలర్లకు సింగిల్ ఉండే ప్రెసిడెంట్లు అందరూ కూడా సైదాపూర్ ఇచ్చిన బిల్లా వెంకరెడ్డి కావచ్చు, ఎల్కదుర్తి వచ్చిన రవీందర్ గారు, తొలి ప్రధాని నెహ్రూ గారి జయంతి నుంచి వారం రోజులు జరిగే సహకార వారోత్సవాల్లో ఈరోజు హుస్నాబాద్ సహకార వ్యవస్థ స్థాపకుడైనటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ సర్పంచ్, మనందరికీ ఆదర్శమూర్తి. ఇవాళ కూడా నేను ఎక్కడికి వెళ్ళి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటే బొప్పరాజు గారు జ్ఞాపకం చేసుకోకుండా ఏ కార్యక్రమాన్ని తీసుకొని పోయేటువంటి అవకాశం తీసుకున్నాం. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు భవిష్యత్ కాలానికి యువతకు ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఈ విగ్రహం మార్గదర్శకత్వం చేస్తుందని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇంత పెద్ద అందరూ చాలా మంది మాట్లాడినారు. సహకార రంగం అంటే రైతులకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఆనాటి పెద్దలందరి అవకాశం ఇచ్చినటువంటి ఆకాంక్షల మేరకు కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షుడిగా, డిసిఎంఎస్ అధ్యక్షుడిగా, రవాణా చెప్పలే యాక్చువల్గా నేను సెంట్రల్ బ్యాంక్ అడిగిన. సెంట్రల్ బ్యాంక్ అడిగితే రవాణా నాకన్నా కొంచెం బలవంతుడు సెంట్రల్ బ్యాంక్ ఎత్తుకుపోయిండు. నన్ను రాజశేఖర రెడ్డి గారు, కీర్తి చేసిన వెంకటస్వామి గారు, తర్వాత చెప్పండి నా మళ్ళీ చెప్పు, వెంకటస్వామి గారు, పెద్దలు సత్యనారాయణ గారు అందరూ ఆశీర్వదించి ప్రభాకర్ నువ్వు డిసిఎంఎస్ చెప్తే మళ్ళీ మాట్లాడదు డిసిఎంఎస్ కోమంటే నేను డిసిఎంఎస్ పోయినా. దాని తర్వాత అప్పుడప్పుడు కంతల కార్యనిర్వహించాలని ఉంటానని తీసుకుపోయిన రాజశేఖర రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ చేసినారు. మార్కెట్ చైర్మన్ చేసిన ఇంతకు పెద్దలు ప్రవీణ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా, రవీంద్రన్ చెప్తున్నట్టుగా సహకార రంగంలో ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న వైద్యనాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు సహకార రంగ సభ్యులని కానీ సొసైటీలో నమ్మే పరిస్థితి లేక అప్పుడు వసూలకు దర్వాజాలకు తెచ్చేటువంటి పరిస్థితి నుంచి మార్కెట్ లాంటి సంస్థలు మూసేయడానికి ప్రతిపాదన చేసిన సంస్థకు అధ్యక్షుడైతే 5 సంవత్సరాల కాల పరిమితిలో ఉండగానే 3.5 ఏళ్లలో ఇవాళ కూడా మార్కెట్ సంస్థల పొన్నం ప్రభాకర్ పేరు జ్ఞాపకంగా పనిచేసిన, దాంతో సహకార రంగానికి ఎదిగిన. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడైన ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వారు ఇఫ్కో డైరెక్టర్ అయినరు, నేను దేశంలో క్రిప్కో డైరెక్టర్గా. ఇవాళ కూడా రైతుల సంస్థ లోపల అనేక సందర్భాలు అప్పుడప్పుడు ఫారిన్ రూరల్ కలుస్తాం. లేదా ఇంతకు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రేపు 25వ తారీఖు నుంచి ఢిల్లీలో ఉంది. 25వ తారీఖు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ పోలేకపోయినా 26 పొద్దున్నే పోయి ఆ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ లో మీ అందరి ఆశీర్వాదంతో అటెండ్ కాబోతా ఉన్నాం. అంటే సహకార రంగంలో రాజకీయాల్లో విద్యార్థి నాయకుడి నుంచి రైతు బిడ్డగా, మా నాయన వ్యవసాయం చేసేవాడు, పొలం గురించి తెలుసు, కూరగాయల అమ్మకం గురించి తెలుసు. ఆ విధంగా రైతు బిడ్డగా నేను మార్కెట్ చైర్మన్ అయినా. మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత ఇంతకు చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాలు మా నాయన తెలుసు. దాన్ని అమ్మబోతే 3-4 రోజులు మార్కెట్లో ఉండేటువంటి పరిస్థితి. మా అమ్మ మా అన్నతో ఎవరితో సజీవం అమ్ముతుండే. అటువంటి పరిస్థితి నుంచి ఇలా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళా సంఘాలతో పాటుగా సహకార సంఘాల గురించి ఇలా ఆత్మ సంతృప్తిగా గ్రామాల్లో రైతులు ధాన్యం అక్కడనే హార్వెస్టింగ్ చేసి ట్రాక్టర్ తెచ్చి కొనుగోలు కేంద్రం వేసి ఎక్కడికి రవాణా చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనే కార్యక్రమాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంతకు చెప్పినట్టుగా రాజన్న నన్ను శివాన మాట్లాడి తప్పకుండా మళ్ళీ కాంపిటీషన్ ఫర్ మురుగనూరు లాగా ఉస్మానాబాద్ ఇది హెల్తీ కాంపిటీషన్ నేనేమన్నా కదా సభ్యత్వం తీసుకుంటాను ఇయ్యలేదు. సభ్యత్వం ఓటు మార్చుకున్నా, మరి ఓటు మార్చుకున్నా నాకు సహకార సంఘ సభ్యత్వం ఇవ్వాలి. 5 ఎకరాల జాగా 30 ఎన్ని ఎకరాలు చెప్పారు. 100 ఎకరాల జాగా 5 ఎకరాలు ఏంటి ఇయ్యాడు. చిత్తారా 2 ఎకరాలు. అయితే సహకార సంఘ అభివృద్ధికి సంబంధించి నేను మరి పెద్దలందరూ ఇక్కడ నేను సహకరిస్తే కొంత చోటు పిల్లలు ఉన్నారు. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకున్నా. దాంట్లోనే సీడ్ మిల్లు కావచ్చు, సీడు ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే రైస్ మిల్లు కావచ్చు. మీరు ఏం పెట్టాలన్నా అగ్రికల్చర్ బేస్డ్ మాత్రమే పెడతాం. అక్కడ వ్యవసాయం ఇక్కడి నుంచే ఇలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కావేరీ సీడ్స్ అధినేత ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆయన, ముల్కనూరు సొసైటీ ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి, అన్న ఈ జిల్లానే. ఆ విధంగా అందరం కూడా సహకార రంగానికి సంబంధించి కరీంనగర్ అనేటువంటి ఒక తలమానికంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టినాం. తప్పకుండా హుస్నాబాద్ సహకార సంఘ సభ్యుడిగా నేను హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాల అభివృద్ధి చేస్తాను. దాంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి నా మిత్రుల సహకార సంఘాలు ఎప్పుడైనా అన్ని రకాల సహకార సంఘం అనగానే
పాజిటివ్గా గుండె లప్టప్ అంటే ఎందుకంటే నేను రాజకీయ ఎదుగుదలకు నా మొదటి మెట్టు సహకార సంఘం. సహకార సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద దేశం భావం పెట్టుకుని ఉన్నది. సహకార రంగాల్లో అందరినీ కలుపుకొని పోవాలి, అందరూ కలిస్తేనే అభివృద్ధి అనేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మనం అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ తెలంగాణ అభివృద్ధి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు, అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం. 5,000 మంది సభ్యుల శివన్ అయితే ముందు పెద్దలు చెప్పినట్టుగా ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినారు, సభ్యులు ఎక్కువ ఉండి లోన్ తీసుకుంటే తక్కువ ఉంటే వాళ్ళకి లాభం జరగదు. నేను 5,000 సభ్యులు చూపిస్తున్నాం, కానీ లోన్ తీసుకునేది 997 మంది. మిగతా వాళ్ళకి కూడా లోన్ ఇచ్చే విధంగా వ్యవహారం జరగాలి. అందులో 616 మందికి 504 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అని మనం చేస్తా ఉన్నాం. కొంత 261 మందికి ఇంకా మాఫీ జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి కొంత 2 లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా 2 లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది. వాళ్ళందరికీ సంబంధించి కూడా త్వరలోనే ఆ లోన్ మాఫీ అయితేనే మానవ సందర్భంగా మనం చేస్తాం. ఈ సందర్భంలో మనం పాత ఈ హుస్నాబాద్ ప్రాంత ఇందుర్తి ప్రాంత అభివృద్ధికి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరవద్దు. పెద్దలు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు గ్రామ సర్పంచ్గా 3 సార్లు శాసనసభ్యుడిగా, దానికంటే ముందు తొలి శాసనసభకు వెంకటరెడ్డి గారు, దాని తర్వాత మరి చొక్కారావు గారు, అంటే మా గురువు చొక్కారావు గారు కాదు, ఇంకో చావనపల్లి చొక్కారావు గారు, దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు, దాని తర్వాత దేశుడి చిన్నమల్లయ్య గారు, దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు, చారా వెంకరెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు. నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను, ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలనే తలంపుతో వచ్చినాడు. అందరూ కూడా గుండెలు పెట్టుకొని ఆశీర్వదించారు. ఆనాడు కూడా చెప్పిన హుస్నాబాద్ అంటే గౌరవాన్ని పెంచే విధంగా నేను అందుబాటులో ఉంటా అని చెప్పిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 10 నెలల్లో ఇంకా జరగాల్సి ఉండే కావచ్చు, జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవే ప్రయత్నం చేస్తాం. ఇలా బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు కావచ్చు, దాని తర్వాత మన దేశీ చిన్నమల్లయ్య గారు కావచ్చు, బొమ్మ వెంకన్న గారి విగ్రహాలను నాగారం చౌరస్తా మీద పెట్టి త్వరలోనే అదొక వాళ్ళ చౌకగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే విధంగా పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ విధంగా వారిచ్చినటువంటి మార్గదర్శకత్వం, వారిచ్చినటువంటి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి తప్పకుండా ఆచరణలో తీసుకుంటామనే మాట వారి కుమారుడి గారు రాజేశ్వరరావు గారు మనం చేస్తున్నాం. మీ అందరి సంబంధం ఇప్పుడు అడిగిన అన్న వేదిక మీద అంగీకారం చెప్పు, అక్కడ పడే పాత ఇళ్లను చిరస్థాయిగా బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి గృహాన్ని ఈ హుస్నాబాద్ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాన్ని తెద్దామనే మాట చెప్తా ఉన్నా. మూలకు పడినది ఎక్కువసేపు ఏం మాట్లాడకపోతే అది కూలిపోతుంది కావచ్చు, దాని జాగ్రత్త బాధ్యత మీకేం పెద్ద భగవంతుడు లక్ష్మీ కటాక్షం కూడా బాగానే ఉంది. అనేక దానాలు ఇచ్చారు అనే సచివాలయం మౌనం అంగీకారం. వారు తప్పకుండా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి వారికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ చాలా ఇలా అనేక ఏర్పాట్లు ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో సరే ఏదో వాళ్ళు పెట్టండి, వాళ్ళు చెప్పండి, మన దాన్ని కూడా మనమే సూచిస్తుంది. కాబట్టి లైబ్రరీ చైర్మన్ ఉండనే దర్శిస్తుంది, లైబ్రరీ పెడతా అని. అయితే ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా వారి ఆలోచన, వారి స్థలం, వారి యొక్క ఆలోచన ఉంది. తప్పకుండా అటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తారు, గతంలో ఉన్న చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు మనను కూడా మర్చిపోతుంది. మనం పాత చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు మనం కూడా చరిత్రలో ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి చరిత్రను జ్ఞాపకం ఉంచుకొని భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఆలోచన చేయాల్సినటువంటి తరుణం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి రాజకీయాలకు ఎత్తుగా. నా మిత్రులు నేను సతీష్ బాబు గారు కూడా చెప్పిన, అన్నా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురా. నువ్వు మాజీ శాసనసభ్యుడు 2 సార్లు, తప్పకుండా నీ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకుంటా. అధికారంలో ఉన్నాం, తప్పకుండా వారి చేతుల మీదుగా ప్రారంభించినాయి, ఫౌండేషన్ వేసిన ఇవ్వాలని ప్రారంభించుకునే అవసరం ఉన్నది. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. 5 వస్తువులు ఎవరి దగ్గర పర్మనెంట్ ఉన్నాయి. ఒకటి బంగారం, ఒకటి భూమి, ఒకటి అందం, ఒకటి అధికారం, ఇంకోటి నోటు. ఈ ఒక్క దగ్గర 100 రూపాయల నోటు నాయర్ జీవితకాలం ఉంటుంది అని అంటున్నాడు చెప్పుకుంటూ. బంగారం నాయర్ ఉంటుంది, పర్మనెంట్ ఉంటా అనుకుంటే సాధ్యమవుతుందా? ఎట్లాగే ముసలోడు కావాల్సిందే కదా.
బిడ్డ డాక్టర్ మాట్లాడుతుంది, ఎన్ని మందులు ఇచ్చినా అంతే ఉంటాడమ్మా, మారుతూనే ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఈ 5 శాశ్వతం కాదు. అట్లనే చరిత్ర లోపల ఇలా బొప్పరాజు లక్ష్మీకాంతరావు విగ్రహాన్ని ఎట్లా ఆవిష్కరణ చేసుకున్నామో మనం కూడా చరిత్రలో ఉండడానికి కొరకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ సబ్జెక్ట్ కావచ్చు. మహిళలకు సంబంధించి ఆర్టీసీ మంత్రిగా ఇలా మహిళా సంఘాలతో అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాం. 1,10,00,000 మంది మహిళలు 3,700 కోట్ల రూపాయల విలువ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇచ్చి ఇలా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు, బిందిరమ్మ ఇండ్లు, గౌరవాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఆ కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈరోజు గౌరవాల ప్రాజెక్టు కూడా కాలువల తవ్వకం తర్వాత ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పరిష్కారం చేయడం కూడా అందరూ భాగస్వామ్యాన్ని మీ అందరి ద్వారా రైతులందరూ సహకార సంఘం వేదిక అయ్యి వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, దయచేసి దాన్ని పరిష్కారం చేసుకోండి. సానుకూలంగా మేము ఉన్నాం, చర్చల ద్వారా కూర్చొని పరిష్కారం చేద్దామని అనేక సందర్భాల్లో ఆ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా. దయచేసి దాన్ని పరిష్కారం చేసుకుంటే గౌరవెల్లి గండిపల్లి నింపుకుందాం. కాలువల తవ్వకం ప్రారంభమైంది, ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది, పైసలు కేటాయించబడ్డాయి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని ఒక స్థానిక నాయకత్వం అంతా కూడా అక్కడపేట మండల నాయకత్వ ప్రతిపాదన మేరకు అక్కడ ఒక ప్రతిపాదన చేసిన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక నయా పైసా నష్టం కానీ నయా పైసా వస్తే 2 పైసలు వచ్చేసరికి సహకారం చేస్తాం. ప్రభుత్వం అండగా ఉంటుంది. నిర్బంధంగా సహకార వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించి వాస్తవ్యులు శ్రీమతి కోల వలె అకాల మృతి చెందడం జరిగింది. కేడీసీ బ్యాంక్ హుస్నాబాద్ నందు ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల వారి నామినీకి 2 లక్షల రూపాయల చెక్కును మన మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు రవీంద్రరావు గారి చేతుల మీదుగా అందించవలసిందిగా ఇప్పుడే వేదిక నుంచి కిందికి దిగడం. దయచేసి పెద్దలందరూ సన్మాన కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన డీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రులు గారికి మన హుస్నాబాద్ పాలకవర్గం, మన వైస్ చైర్మన్ కార్యవర్గ సభ్యులందరూ సన్మానం గావించవలసిందిగా కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ శివనాయుడు ప్రభాకర్ అన్న గ్రామీణ బ్యాంక్ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన సంఘ వ్యవస్థాపకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుమారులు రాజేశ్వరరావు గారిని, సంజీవరావు గారిని మన సంఘ కార్యవర్గం సన్మానించవలసిగా కోరుతున్నాం. అట్లాగే భరతరావు గారు, కిషన్ రావు గారిని కూడా సన్మానించవలసిందిగా భరతరావు గారు, కిషన్ రావు గారు. వెనక కున్నాలు ముందుండండి సార్, వెనక కున్నాలు. ఓకే సార్, రెడీ.
అట్లాగే ఎక్కడైనా అంతే అన్న ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రైట్ ఓకే చేయబట్టుకో గా చేయబట్టు అనేది చేయబట్టుకో అది లింగన చూడు దగ్గర జరుగు నువ్వు చెప్పు ఓకే ఓకే ఇక్కడ ఫ్రీగా జరగండి ఓకే మంచిగా సెట్ చేసుకోండి ఓకే రైట్ దీని తర్వాత పిల్లి తిరుపతి గారు రావాల్సిందిగా ఎవరిస్తారు నీకితురా ఓకే దీని తర్వాత మన నాగిరెడ్డి నారాయణ రెడ్డి నాగిరెడ్డి లింగారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు కాదు ఆయనకి పోతారం సింగిల్ ఈయననే ఫస్ట్ చైర్మన్ ఇక్కడ రైట్ సంపత్ రెడ్డి గారు రైట్ తర్వాత ఇస్తారు అప్పుడు
ఏ గిళ్ళకి రండి ఇట్లాంటి ఇది అంత వైట్ వస్తుంది ఇటు వీటి రండి. అద్దెపేట అద్దం నారాయణ రెడ్డి గారు వేదిక మీదకి రా. ఒకటేసారి అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చేయి కింది పెట్టే గట్టని పట్టుకుంటున్నాను. ఓకే స్వామి, ఓకే. ఇక్కడ ఇక్కడ ఆగు. ఓకే 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 దిగి ఓకే దిగిన వాళ్ళు పక్క రండి ఇక. మళ్ళా నిలబడు, పెద్దగా అవుతుంది. ఓకే చూడండి. ఫోటోలు అది అదే తీసేయి, దస్తి తీసేయి, దస్తిది తీసేయా, దగ్గర జరుగు. ఓకే రైట్, మీరు అర్థం రైట్. చూడండి చూడండి, ఇక్కడ చూడండి. మరి ఇంతకుముందు ఏం చెప్పినా, అవసరం ఉంటేనే దగ్గర నిలబడలేదు, పక్క జరగమని చెప్పిన నేను. అందరు వచ్చారు, ఇప్పుడు జరుగు. వాళ్ళది మంచిగా వస్తుంది కదా. రైట్, మొబైల్ మొదలు పెడితే అంతే ఉంటుంది ఇక. పక్క అది వచ్చేసి కళాకారులు శంకరు స్నేహ వారి బృందం. మంచి పాటలు పాడుతామని అందరూ కొంచెం మంచిగా చెప్పండి, మంచిగా చెప్పండి. ఒక్క నిమిషం, తల కింద కానీ స్ట్రేట్గా ఉండు, స్ట్రేట్గా ఉండు, స్ట్రేట్గా ఉండు, చక్కగా ఉండు.
స్టార్ట్ అవుతుంది వాళ్ళంతా సంఘం రండి రండి Gracias.